ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ కూడికలో చేరి ఉన్న ప్రియులకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాం. ఈ దినం ఒక చోట మీటింగ్ ఉండటం వల్ల ప్రయాణంలో ఉండటాన్ని బట్టి కొంత ఆలస్యమైంది. ఈ సమయంలో మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మనం 5వ వచనాన్ని ఆలోచిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనంలో, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అనే మాట చూస్తా ఉన్నాం. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అని చెప్పాడు. సో విశ్వాస యొక్క ఆనందం ఎందులో ఉందంటే స్వాస్థ్యములోనే ఉన్నది. మనం చాలాసార్లు రక్షణానందం అనే పదం చదువుతాం. రక్షణ ఆనందం అంటే ఏమిటి? రక్షణ సంబంధమైన జీవితంలో ఉండే ఆనందం, రక్షించబడిన విశ్వాసులో ఉండే ఆనందం, లేదా రక్షించబడినందుకు మనలో ఉండాల్సిన ఆనందం. సంతోషం అనేది ఎందుకు ప్రాముఖ్యమైంది? అసలు విశ్వాసి ఎందుకు ఆనందంగా ఉండాలి? విశ్వాసి ఎందుకు ఆనందంగా ఉండాలంటే, దైవ గ్రంథంలో ఎల్లప్పుడూ ఆనందించమన్నాడు కదా, అందుకని ఆనందించాలి అనే మాటను బట్టి కాకుండా, సంతోషించడం వల్ల జరిగే తర్వాతి కార్యక్రమం లేదా తర్వాతి అనుభవం ఏంటంటే, యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తే, యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం 4వ వచనం చూస్తే అక్కడ వ్రాయబడింది చూడండి. సంతోషము పరిపూర్ణమౌటకై మేమీ సంగతులను వ్రాయిచున్నాము. సంతోషము పరిపూర్ణమౌటకై మేమీ సంగతులను వ్రాయిచున్నాము అని చెప్పి 2వ వచనాన్ని గమనించండి. ఇక్కడ 2వ వచనం, యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఎస్, ఇక్కడ సాక్ష్యము అనే మాట ఉంది చూడండి. సాక్ష్యం ఇచ్చుట అంటే మనం సంతోషిస్తే మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. మనకే సంతోషం లేదంటే మనం సాక్ష్యం ఇవ్వలేం. కాబట్టి రక్షణానందం అనేది ఎందుకు ప్రాముఖ్యమైందంటే, రక్షణానందం ఉంటే తప్ప మనం రక్షణను గురించి సాక్ష్యం ఇవ్వలేం, లేదా సువార్తను గురించి మనం సాక్ష్యం ఇవ్వలేము. ఈరోజు సాక్ష్యం ఇవ్వాలి కాబట్టి మనము సంతోషం లేకపోయినా కూడా సాక్ష్యం ఇస్తే, మనం చేసే ప్రకటన అనేది కొన్నిసార్లు ఆ, అవిశ్వాసి రక్షించబడటానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. అంటే ఎలాగంటే, కొన్నిసార్లు మనము అనుభవించని సంగతులు చెప్తున్నప్పుడు వాటి నిశ్చయతతో చెప్పలేం. మనం అనుభవిస్తున్న సంగతులు అయితే నిశ్చయతతో చెప్పగలుగుతాం. నిశ్చయతతో చెప్పలేనప్పుడు ఎదుటి వ్యక్తి అంగీకరించడం అనేది సాధ్యం కాదు. చిన్న ఉదాహరణ, ఎగ్జాంపుల్ చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనాన్ని గమనిద్దాం. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధ ఆత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభు పోలి నడుచుకునిన వారైతిరి. ఇక్కడ చూడండి, వారు గొప్ప ఉపద్రవం మందు కూడా తెస్సలోనికలో ఉన్నవారు సువార్తను అంగీకరించారు. ఎందుకు అంగీకరించారంటే, మేము మీకు ప్రకటించినది మాటతో మాత్రము కాదు, సంపూర్ణ నిశ్చయతతో ఉన్నది అని చెప్పాడు. అంటే ప్రకటిస్తున్న వ్యక్తి సంపూర్ణ నిశ్చయత కలిగి ప్రకటిస్తే, వింటున్న వ్యక్తి గొప్ప ఉపద్రవంలో కూడా వాక్యాన్ని అంగీకరించగలడు. ఇప్పుడు మనం చెప్పే విషయాల్లో కొన్ని ఏంటంటే, ఈ దినాలలో సువార్తను అంగీకరించడం చాలా కష్టం,
చాలా మంది సువార్తను అంగీకరించడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి. ఇలాగ మనం చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ మన ప్రకటన అది మనం సంపూర్ణ నిశ్చయతతో చెప్పితే, అప్పుడు అంగీకరించే వ్యక్తి గొప్ప ఉపద్రవంలో కూడా సువార్తను అంగీకరించగలుగుతాడు. అటువంటి నిశ్చయత మనకి ఎప్పుడు వస్తుంది? మనము క్రీస్తులో ఆనందించినప్పుడే, మనం ప్రభువులో ఆనందించినప్పుడే, మనం ఆ రక్షణను అనుభవిస్తున్నప్పుడే. కాబట్టి రక్షణ అనే అంశంలో ప్రాముఖ్యమైన 4 విషయాలు ఉన్నాయి. రక్షణ పొందుట. మొదటిది రక్షణ పొందుట. రెండవది రక్షణ నిశ్చయత. మూడవది రక్షణ స్వాస్థ్యము. నాలుగవది రక్షణ ఆనందము. సో రక్షణ ఆనందానికి మూలం స్వాస్థ్యమే. స్వాస్థ్యానికి మూలం ఏంటంటే, రక్షించబడినప్పుడు మనలో ఏం జరిగిందో ఆ విషయాన్ని మనము నిశ్చయంగా నమ్మాలా, లేదా నిశ్చయత కలిగి ఉండాలి. ఈ వచనాలు ఉన్నాయి. మీరు నేను వచనాలు చెప్తాను, నోట్ చేసుకొని తర్వాత మీరు స్టడీ చేయొచ్చు. రక్షణ పొందుట అనేది అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 43వ వచనంలో మనం చూడవచ్చు. రక్షణ పొందుట అంటే అక్కడ పాప క్షమాపణ పొందుట అనే మాట రాయబడింది. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 43వ వచనంలో. రెండవ మాట రక్షణ నిశ్చయత అనే పదం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో వ్రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో రక్షణ నిశ్చయత అనే పదం అక్కడ ఏమనుందంటే, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత అనే మాట రాయబడింది. మూడవ మాట రక్షణ స్వాస్థ్యం. రక్షణ స్వాస్థ్యం అనే మాట హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడింది. ఇక ఆఖరి మాట రక్షణ ఆనందం. దావీదు కీర్తనలో మనం చూస్తాం, రక్షణ ఆనందము నాకు కలుగుజేయమా అనే మాట మనం చూస్తాం. అయితే దీనిని మనం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇంతకు ముందు చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, ఇందువలనే మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనము రక్షణ సంబంధమైన ఆనందాన్ని ఎక్కడ పొందుతామంటే, రక్షణ సంబంధమైన జీవితంలో పొందుతాం. రక్షణ సంబంధమైన జీవితమే రక్షణ స్వాస్థ్యం. లాస్ట్ మెసేజ్ మన దగ్గర యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది మన ప్రియుల దగ్గర, కాబట్టి మీరు వినండి. స్వాస్థ్యము అంటే ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ జీవితమే స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మనం ఆనందించగలుగుతాం. ప్రభువులో ఆనందం అంతా కూడా స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోవడంలోనే ఉంటుంది. ఎంత మనం స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకుంటే అంత మనం ఆనందించగలుగుతాం. ఎంత మనం ఆనందించగలిగితే అంతగా మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాం. నేను చెప్పాను కదా, నెక్స్ట్ మెసేజ్ లో మన అంశము సంతోషము సాక్ష్యము. కాబట్టి అప్పుడు నేను సాక్ష్యం గురించి చెప్తాను. ఇప్పుడైతే మనము రక్షణ సంబంధమైన ఆనందాన్ని మనము స్వాస్థ్యములు ఎలా పొందుకుంటాం అనేది నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, దైవ గ్రంథంలో స్వాస్థ్యం గురించి, ఆనందం గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చాలండి. స్వాస్థ్యము అంటే ఇక్కడ ఒక వివరణ మనం గమనించవచ్చు. స్వాస్థ్యము అంటే ఏంటంటే, లాస్ట్ వీక్ చెప్పుకున్నట్లుగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనేది స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యాన్ని మనం ఇక్కడ ఎలా చెప్పవచ్చు అంటే, ఆ జీవితంలో మనము దేవుని శక్తి చేత కాపాడబడతాం. అంటే దైవ శక్తి మనల్ని కాపాడుతుంది అన్నమాట. అందుకనే స్వాస్థ్యమును కూడా రక్షణ అనే అన్నాడు. మీరు కొన్ని మాటలు నేను ఉదాహరణలు చెప్తాను. ఉదాహరణకి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో గొప్ప రక్షణ అన్నాడు దీన్ని, గొప్ప రక్షణ. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనంలో దీనిని విశేషమైన రక్షణ అన్నాడు. సో గొప్ప రక్షణ, విశేషమైన రక్షణ అనే మాటలు దీనికి వ్రాయబడ్డాయి. ఎందుకంటే విశ్వాసి
ఈ స్వాస్థ్యమును అనుభవిస్తున్నప్పుడు అతడు దేవుని శక్తి చేత కాపాడబడతాడు. ఇది ప్రాక్టికల్ గా మన జీవితంలో ఎలా జరుగుతుందో అనేది నేను చెప్తాను. చూడండి, రక్షించబడినప్పుడు మనలో ఏం జరిగిందో దానిని మనం నమ్మటమే రక్షణ నిశ్చయత అని చెప్పుకున్నాం. సో ఆ రక్షణ నిశ్చయతలో నుంచే ఈ రక్షణ స్వాస్థ్యం అనే అనుభవం మనకు వస్తుంది. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ రెండు మాటలు కూడా ఇవ్వబడ్డాయి. మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము వచనం 22, వచనం 38. ఈ రెండు వచనాలు చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో వ్రాయబడిన మాటలు, అలాగే 38లో వ్రాయబడిన మాటలు. రక్షణ నిశ్చయత అని దాని 22వ వచనానికి పేరు, రక్షణ స్వాస్థ్యం అని 38వ వచనానికి పేరు. 22వ వచనం చదువుదాం. 22. మన సాక్షికి కల్మషము తోచకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. థ్యాంక్ యూ అండి. ఈ వచనంలో విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత లేదా రక్షణ నిశ్చయతకు చాలా పేర్లు ఇచ్చాడు. ఒకటి, కల్మషం తోచని మనస్సాక్షి అన్నాడు. 2, యథార్థమైన హృదయం అన్నాడు. మనం వీటిని పర్యాయ పదాలుగా వాడుకోవచ్చు. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయతనే మనము కల్మషం తోచని మనస్సాక్షి అనే మాటతో వాడుకోవచ్చు, లేదా యథార్థమైన హృదయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో నుంచి ఉద్భవించేదే, లేకపోతే ఇందులోంచి జనించేదే, లేకపోతే ఇందులోంచి వచ్చే అనుభవమే స్వాస్థ్యం. అది 10వ అధ్యాయం 38లో ఉంది. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనాన్ని అనుభవించిన వాళ్ళే 11వ అధ్యాయంలో రాయబడిన వాళ్ళు. వీళ్ళని సాక్షి సమూహం అంటాం మనం. సో సాక్షి సమూహం ఎవరంటే స్వాస్థ్యమును అనుభవించిన వారు. స్వాస్థ్యమును అనుభవించిన వారు ఎవరంటే రక్షణ విషయంలో నిశ్చయత కలిగిన వారు. సో ఎవరికైతే విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత ఉంటుందో వాళ్ళు స్వాస్థ్యమును అనుభవిస్తారు. ఈ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయతను ఏమన్నాడంటే కల్మషము తోచని మనస్సాక్షి అన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సిన్ఫుల్ కాన్షియస్నెస్ ని కలిగి ఉండకపోవటం, అంటే పాప జ్ఞప్తి గల మనస్సాక్షిని కలిగి ఉండకపోవటమే ఈ మంచి మనస్సాక్షి అన్నమాట. ఎందుకు అసలు పాప జ్ఞప్తి గల మనస్సాక్షి అంటే ఏంటి, అది ఇప్పుడు మనం విందాం. చూడండి, పాత నిబంధన కాలంలో ఆరాధికుడు అంటే దేవుని సేవించే వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అతని పక్షంగా యాజకులు గుడారంలో సేవ చేస్తారు. అంటే ఆరాధికులు అంటే ప్రజలు, సేవ చేసేదేమో యాజకులు. సో ఇప్పుడు యాజకుడు సేవ చేస్తున్నప్పుడు యాజకుడు ఆరాధికుడిని దేవుని ఎదుట నిలబెడతాడు. అంటే ఇప్పుడు యాజకుడు ఎక్కడ నిలబడితే ఆరాధికుడు అక్కడ నిలబడ్డాడు అన్నమాట. పాత నిబంధన కాలంలో బలులు ఎలాంటివి అంటే అవి తెర లోపలికి వెళ్లే బలులు కాదు, అంటే నిజమైన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లే బలులు కాదు. అందుచేత యాజకుడు ఎక్కడి వరకు వెళ్తాడంటే అడ్డతెర ఎదుటి వరకే వెళ్తాడు. లేవీకాండం 4వ అధ్యాయం 6వ వచనం మీరు గమనిస్తే అడ్డతెర దాకానే బలి రక్తం వెళ్తా ఉంది. అంటే ఆరాధికుని స్థానం ఎక్కడుంది? అడ్డతెర దగ్గర ఉంది. ఇన్సైడ్ ది వెయిల్ కాదు, అంటే తెర లోపల కాదు. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఎదుట కాదు. ఎక్కడ అంటే అడ్డతెర ఎదుటే. అంటే ఇప్పుడు ఆరాధికుడు ఏమని ఎంచుకుంటాడు? నేను తెర లోపల ఉన్నానని ఎంచుకోలేడు, నేను దేవుని ఎదుట ఉన్నానని ఎంచుకోలేడు. దేవుని ఎదుట ఉన్న వ్యక్తి ఎవరు? బైబిల్లో మన వాక్యం చదువుతున్నప్పుడు దేవుని ఎదుట ఉన్న వ్యక్తి ఎవరంటే కుమారుడు అన్నమాట. కుమారుడు ఎల్లప్పుడు ఇంట్లో ఉంటాడు, దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసము చెయ్యడు. కాబట్టి పాత నిబంధన కాలంలో ఎవ్వరు కూడా దేవుణ్ణి తండ్రి అని ప్రార్థన చేయలేదు. ఎందుకంటే వారు తెర లోపలికి ప్రవేశించడానికి లేదు. ఎందుకంటే వారి యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే తెర లోపలికి వెళ్తున్నాడు. ఇది ఒక ఉపమానం అన్నమాట. ఉపమానం ఏంటంటే తెర లోపలికి వెళ్లే మార్గం బయలుపరచబడలేదు. ఆ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఈ విషయాలు ఖచ్చితంగా మనకు అవసరమే, ఎందుకంటే మనం అందరం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని ఎక్కువ ఇష్టపడతాం. కానీ 11వ అధ్యాయానికి మూలమే 9, 10 అధ్యాయాలు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము ఒకసారి మీరు వచనం 9వ వచనం గమనించండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము వచనం
7-8 వచనాలు కూడా చదువుదాం. 7-8 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7-8 వచనాలు. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతములు కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ చాలండి. గుడారము ఇక్కడ 9వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో 9వ వచనంలో చూడండి, ఆ గుడారం ప్రస్తుత కాలమునకు ఉపమానం. ఉపమానం అంటే ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నాడు కాబట్టి వెళ్తున్నాడు అని కాదు దాని అర్థం. లోపలికి వెళ్లే మార్గం బయలుపరచబడలేదని ఆ ఉపమానం యొక్క అర్థం. అంటే ఇప్పుడు ఆరాధికుడు ఎక్కడున్నాడు? వారి యాజకుడు ఎక్కడి వరకు వెళ్తున్నాడు? అక్కడే ఉన్నాడు. వారి యాజకుడు అడ్డతెర వరకే వెళ్తున్నాడు. భూమి మీద ఉన్న గుడారంలోనికి వెళ్తున్నాడు. కాబట్టి పాత నిబంధన కాలంలో అర్పించబడుతున్న బలులు, సేవించుచున్న ఆరాధికులు, వారి పక్షంగా సేవ చేస్తున్న యాజకులు, వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళ పౌరస్థితి భూమి మీదే ఉన్నది. కానీ మన ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడంటే ఆయన భూమి మీద లేడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన స్వరక్తంతో పరలోకంలోనికి ప్రవేశించగలిగాడు. యేసు ప్రభు రక్తం ద్వారా పరలోకంలోనికి ప్రవేశం కలిగింది. సో ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చారో వాళ్ళు నేను దేవుని ఎదుట ఉన్నాను అని ఎంచుకోవటమే మంచి మనస్సాక్షి. దానిని చాలా వచనాల్లో కల్మషం తోచని మనస్సాక్షి, వాత వేయబడని మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి, మంచి మనస్సాక్షి అని తిమోతి పత్రికలో, హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. పవిత్రమైన మనస్సాక్షి, బలమైన మనస్సాక్షి అనే పేర్లు కూడా వీటికి ఇచ్చాడు. ఒక వచనం చదవండి, మనం క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఓ రిఫరెన్స్ అవుతాయి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారు ఉన్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే యేసుక్రీస్తు గాని భూమి మీద ఉంటే ఆయన యాజకుడై ఉండడు అని ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే యేసుక్రీస్తు యోధా గోత్రంలోంచి జన్మించాడు. యోధా గోత్రంలో ఉన్నవారు ఎవరు ఆ మొదటి గుడారంలో యాజకత్వం చేయడానికి లేదు. ఆ మొదటి గుడారంలో యాజకత్వం చేసిన వాళ్ళందరూ లేవి గోత్రానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఆయన భూమి మీద ఉంటే యాజకుడై ఉండడు. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే భూమి మీద ఉన్న గుడారములో యాజకులు ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళు తెర లోపలికి వెళ్ళట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి యాజకుడు అంటే ఆయన తెర లోపలికి, అంటే దేవుని ఎదుటకు వెళ్ళిన యాజకుడు. ఆయన ద్వారా వచ్చిన వారందరినీ కూడా ఆయన దేవుని సముఖమునకు తెచ్చిన యాజకుడు. అందుకనే మనం ఈరోజు ఈ వాక్యాలు ఏమి అర్థం కాకపోయినా మనం ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాం? యేసు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి అంటున్నాం. తండ్రి అంటే అర్థం ఏంటంటే నౌ వీఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మనం దేవుని సముఖములో ఉన్నాము అని అర్థం. ఇంటిలో ఉన్నామని అర్థం. బయట ఉన్నవాడు దాసుడు, లోపల ఉన్నవాడు కుమారుడు. యోహాను సువార్త 8:35. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు బాగానే చేస్తాం, తండ్రి అని ప్రార్థన చేస్తాం. తండ్రి అని ప్రార్థన చేస్తాం కానీ మనలో ఎక్కడో మన మనస్సాక్షి ఎలా అనిపించిద్ది అంటే నేను దేవుని సన్నిధిలోనికి వెళ్తానా, లేకపోతే దేవుని పరలోకంలోనికి వెళ్తానా, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనే కాన్షియస్నెస్ అనేది, ఆ మనస్సాక్షి అనేది మనకు రాదు. దీనిని ఏమంటున్నాడంటే విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత లేకపోవటం. ఇది ఈ మనస్సాక్షి అనేది ఎప్పుడైతే అపవిత్రం అయిపోతుందో, ఈ మనస్సాక్షి అనేది ఎప్పుడు బలహీనం అయిపోయిద్దో అప్పుడు మనం విశ్వాస మూలంగా జీవించలేం, విశ్వాస మర్మం గైకొనలేం. లేదు మనం దేవుని ఎదుట క్రీస్తు రక్తమును బట్టి నిలబడి ఉన్నాము అని మనం నమ్మగలిగితే అందులో నుంచి మనం స్వాస్థ్యాన్ని పొందుకుంటాం. చిన్న ఉదాహరణ చూద్దాం. దీనికి పాత నిబంధనలోనే దేవుడు రాయించి ఉంచాడు. లేవీకాండం 16వ అధ్యాయం చూడండి. లేవీకాండం 16వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. లేవీకాండం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి
కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. చూడండి ఇక్కడ కరుణాపీఠం ఎదుట అంటే తెర లోపల మందసం ఉంటుంది. ఈ తెర లోపల మందసం ఏదైతే ఉంటుందో దాని ఎదుట 7 మార్లు ఈ రక్తం ప్రోక్షించబడింది. సో 7 మార్లు ప్రోక్షించబడిన రక్తం అంటే ఏంటంటే దేవుని సముఖములో మనకు పెర్ఫెక్ట్ స్టాండ్ దొరికిందన్నమాట యేసు ప్రభు రక్తం వల్ల. నిజంగా మనం లేవికాండం చదువుకున్నాం కాబట్టి ఇది ఆనాటి కాలానికి చెందింది అని కాదు, అది మనకు చెందింది. నేను అన్ని వివరంగా చెప్పలేను, కానీ మీరు వాక్యం చదివితే మీకు క్లియర్ గా అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే లేవికాండం 16 అధ్యాయంలో తెర లోపలికి యాజకుడు వెళ్ళాడు కదా, రక్తాన్ని తీసుకొని వెళ్ళాడు కదా, ఆ బలి పశువులను ఆ యాజకులు ఎవరు తినరు. మిగిలిన అర్పణలన్నీ తింటారు కానీ ఈ ఒక్క అర్పణే తినరు. ఎందుకు తినరు అనేది మీరు ఆ ఇదే అధ్యాయం 27లో ఉంది, చదవండి. ఇదే వచనాన్ని హెబ్రీ పత్రిక 13లో రాశాడు. హెబ్రీ పత్రిక 13లో రాశాడు. ఎందుకు తినరు అంటే అది వాళ్ళకి సంబంధించిన బలి కాదు కాబట్టి. వాళ్ళకి సంబంధించిన బలి వాస్తవంగా తెర లోపలికి వెళ్ళట్లే, కానీ ఇక్కడ ఉపమాన రూపకంగా లోపలికి వెళ్ళింది. అందుకని ఈ ఒక్క బలి పదార్థమే, బలి అర్పణ మాత్రం గుడారంలో సేవ చేసే ఆనాటి యాజకులు ఎవరు తినటానికి వారికి అధికారం లేదు. ఆ రిఫరెన్స్ మీరు 27వ వచనంలో ఉంది చూడండి. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేటకు వేటి రక్తము దాని లోపలికి తేబడినో పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెం వెలుపలికి తీసుకొని పోవలను అని చెప్పిన తర్వాత దాన్ని అగ్నితో కాల్చివేయవాలని ఇక్కడ రాశాడు కదా, అగ్నితో కాల్చివేయవాలను. కానీ హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11. సేమ్ ఆ రిఫరెన్సే ఇక్కడ రాశారు, కానీ ఇక్కడ వివరంగా ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. 10వ వచనం చదవండి అమ్మ. అప్పుడు 10వ వచనం చదవండి. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయి వారికి అధికారము లేదు. అది పాత నిబంధన కాలంలో వారికి అధికారం లేదు, మనకు అధికారం ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు తెర లోపలికి వెళ్ళే బలి పదార్థాలకు చెందినవారు కాదు, కానీ మనం తెర లోపలికి వెళ్ళిన బలికి చెందినవారు. తెర లోపలికి వెళ్ళిన బలి దాని రక్తం కరుణాపీఠం ఎదుట 7 మార్లు ప్రోక్షించబడింది. దీని అర్థం ఏంటంటే వీ హ్యావ్ పెర్ఫెక్ట్ స్టాండ్ బిఫోర్ గాడ్. యేసు ప్రభు రక్తము వలన దేవుని ఎదుట మనకు నిత్యమైన స్థానం దొరికింది. ఇది మనం ఎంచుకోవటమే మనకు మంచి మనస్సాక్షిని కలిగిస్తుంది. ఈ మంచి మనస్సాక్షి అనే దానిలో నుంచే మనకు విశ్వాసం మూలంగా జీవించటనే అనుభవం కలుగుతుంది. మన మనస్సాక్షి బలహీనం అయిపోతే, మనము విశ్వాసం మూలంగా జీవించడానే అనుభవాన్ని పొందలేం. ఈ విషయాన్ని బైబిల్లో ఒక రెఫరెన్స్ లో చెప్పాడు. నేను ఇప్పటి వరకు చూపించిన రెఫరెన్స్లు మీరు ఒకసారి మళ్ళీ రెఫర్ చేయండి, ఎందుకంటే అన్ని దేవుని వాక్యాలు మనము చదువుకుంటున్నప్పుడు మన ఆత్మకు చాలా క్షేమం కలిగింది. మీరు ఈ రెఫరెన్స్ చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకోని వారై ఉండవలను. అంటే విశ్వాస మర్మాన్ని గైకొనాలంటే ఏముండాలా? పవిత్రమైన మనస్సాక్షి ఉండాలి, బలమైన మనస్సాక్షి ఉండాలి. అంచేత బలమైన మనస్సాక్షి లేకుండా, పవిత్రమైన మనస్సాక్షి లేకుండా మనం విశ్వాస మూలంగా జీవించటాన్ని ఈ మర్మాన్ని మనం గైకొనలే. ఇంతకుముందు మీరు ఈ వచనం చదివి ఉండకపోవచ్చు, కానీ ఈసారి ఈ వచనాలు రిఫర్ చేయండి, స్టడీ చేయండి. 16వ వచనం కూడా చూడండి. అక్కడ ఏముంది? 16వ వచనంలో విశ్వాస మర్మం అంటే ఏముందండి? దైవ భక్తిని గూర్చిన మర్మం అని రాశాడు. అంటే దైవ భక్తిని గూర్చిన మర్మము మనం గైకొనాలంటే మనకు బలమైన మనస్సాక్షి ఉండాల, పవిత్రమైన మనస్సాక్షి ఉండాల, మంచి మనస్సాక్షి ఉండాల, కల్మషం తోచని మనస్సాక్షి ఉండాల,
నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. దైవ గ్రంథంలో ఈ మనస్సాక్షిని బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అన్నాడు, నీతి అను మైమరువు అన్నాడు. అది చూడండి, ఎఫెసీ పత్రిక 6:14. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 వచనంలో ఈ మంచి మనస్సాక్షిని ఏమన్నాడంటే నీతి అను మైమరువు. ఒకసారి చదుదాం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తము. ఇక్కడ చూడండి, మీ నడుమునకు, నడుము అంటే మనస్సు, సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరు అంటే ఎక్కడ, బ్రెస్ట్ ప్లేట్ అంటే ఏంటంటే కాన్షియస్నెస్, అంటే విశ్వాస యొక్క మనస్సు, విశ్వాస యొక్క మనస్సాక్షి చాలా బలంగా ఉండాలి. మనస్సు మనస్సాక్షి బలంగా ఉంటే మనం విశ్వాస మర్మాన్ని గైకొనగలుగుతాం. విశ్వాస మర్మము, దైవభక్తిని కూర్చిన మర్మం ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుతాం అన్నమాట. సో అందుచేత ప్రభువా నాకు బలమైన మనస్సాక్షి దయచేయండి అని ప్రార్థన చేయాలి. మనం మనస్సాక్షి అంటే ఏంటంటే తెలుగులో ఇలాగ మనం అర్థం చేసుకో, ఎంచుకొనుట. మనస్సాక్షి అంటే ఏంటంటే ఎంచుకొనుట. మనస్సు అంటే ఏంటంటే అనుకొనుట. ఈ రెండు పదాలు చూపించి నేను మీకు వివరంగా జ్ఞాపకం చేస్తాను. ఎంచుకొనుట, అనుకొనుట. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఇప్పుడు చదువుదాం. వివరంగా ఇక్కడ రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఇప్పుడు 13 చదవండి అమ్మా. 13. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి. చాలమ్మా. రోమీలకు రాసిన పత్రిక 6:11లో ఎంచుకొనుడి అనే మాటే మనం ఇప్పుడు మనస్సాక్షి అని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 6వ అధ్యాయం 13లో అనుకొని అనే మాట. సో ఎంచుకొనుట, ప్రతి విశ్వాసి ఏం ఎంచుకోవాలంటే నేను పాపం విషయమై చనిపోయిన వాడును, దేవుని విషయమై సజీవుడను. ఇప్పుడు అందుకనే కదా మనము దేవుని విషయమై యాక్టివ్గా ఉన్నాం. ఎక్కడున్నాం? తెర లోపల ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆయన విషయంలో మనము జీవం కలిగి ఉన్నాం. ఎక్కడ అంటే క్రీస్తులో. సో ఇది ప్రతి విశ్వాసం ఎంచుకోవాలి. పాపం విషయమే చనిపోయాం, దేవుని విషయమే జీవం కలిగి ఉన్నాం. పాపం విషయమే చనిపోయాం, దేవుని విషయమే జీవం కలిగి ఉన్నాం. సో మన యొక్క ప్రస్తుత స్థితి ఎక్కడ ఉందంటే, ప్రస్తుత స్థితి ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉంది. ఎవరి విషయంలో ఉందంటే దేవుని విషయంలో ఉంది. ఇది మంచి మనస్సాక్షి. సో మనము ఇలా ఎంచుకుంటే సరిపోయిద్దా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం అలా ఎంచుకుంటే అందులో నుంచి మనం జీవించడం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మీరు చూడండి, బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఎవరైనా చెప్పండి. వాక్యం వింటున్న ప్రియులు ఎవరైనా చెప్పవచ్చు. బైబిల్లో మొట్టమొదటి ప్రశ్న, దేవుడు అడిగిన ప్రశ్న. గెస్ చేయండి, పర్లేదు. కరెక్ట్గా చెప్పాలని ఏం లేదు, ట్రై చేయండి. బైబిల్లో మొట్టమొదటి దేవుడు ఆదామును అడిగిన ప్రశ్న. పోని ఆదామా ఇక్కడ ఆదామా నీవు ఎక్కడున్నావు? ఓకే, ఆదామా ఎక్కడున్నావు అంటే ఫస్ట్ క్వశ్చన్ దేని గురించి అంటే ఇట్ ఈజ్ అబౌట్ పొజిషన్, నువ్వు ఎక్కడున్నావు. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు తర్వాత చదవండి, నీవు చేసినది ఏమిటి. సో ఇట్ ఈజ్ అబౌట్ పెర్ఫార్మెన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇట్ ఈజ్ అబౌట్ పొజిషన్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇట్ ఈజ్ అబౌట్ పెర్ఫార్మెన్స్. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది మన స్థానం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే మనము ఇప్పుడు కలిగి ఉన్న ఆ పొజిషన్ కానీ మనం ఎంచుకుంటే మనము మంచి పెర్ఫార్మెన్స్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఇంత ప్రసంగం చెప్పినా మన సారాంశం ఏంటి? మంచి జీవితం జీవించాలి. మనం ఏ ప్రసంగం చేసినా, మనం ఏం మాటలు విన్నా, మనం అందరం కోరుకునేది ఏంటంటే మనం మంచి జీవితం జీవించాలి. ఆ మంచి జీవితాన్ని స్వాస్థ్యం అన్నాడు. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటండి? స్వాస్థ్యం అంటే ఈవి, బహుమానం, గిఫ్ట్ అన్నమాట. అంటే లైఫ్ అనేది, క్రైస్తవ జీవితం అనేది అది ఒక బహుమానం. ఆ బహుమానం మనం ఎలాగూ పొందుకోవాలా?
మన పొజిషన్ని మనం క్లెయిమ్ చేయాలి. నేను నీ కుమారుడను, నీ జీవానికి వారసుడిని అని చెప్పాలి. కానీ క్రైస్తవ క్రైస్తవుని మనస్సాక్షి ఎలా తయారైపోయిందంటే, అసలు నేను దేవుని కుమారుడినో కాదు, నేను దేవుని సన్నిధిలో ఉన్నానో లేదో అని ఇప్పుడు మనం చేసే ఒక తప్పుడు ప్రయత్నం ఏంటంటే, ఆ పొజిషన్ని మన పెర్ఫార్మెన్స్ ద్వారా ట్రై చేస్తున్నాం. అంటే మనం చేసే పెర్ఫార్మెన్స్ ద్వారా ఆ పొజిషన్ మనకు వచ్చింది అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆ పొజిషన్ యేసుప్రభు రక్తం వల్ల వచ్చింది. అది నువ్వు ఎంచుకుంటే ఆ పొజిషన్ లో నుంచి నువ్వు మంచి జీవితం జీవించగలుగుతావు. సో మీరు ఈ విషయాలు రోమాపత్రిక 6వ అధ్యాయం 1 పెట్టుకొని చదివినా మీకు అర్థమైపోయింది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనం 11వ వచనం చూడండి. మీరు పాపం విషయమై మృతులు గాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు గాను మిమ్మల్ని మీరే ఎంచుకోనుడి. ఇదేమో మనస్సాక్షి. ఇలాగ మనం ఎంచుకోవటం వల్ల 22వ వచనం, ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం. సో స్వాస్థ్యము లేదా పరిశుద్ధత అనేది పెర్ఫార్మెన్స్ కాదు. మీరు చదవండి కావాలంటే, అక్కడ రెఫరెన్స్లు ఏముంది, పరిశుద్ధత అనేది ఫలం. కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నామో, పరిశుద్ధంగా ఉండాలా, పాపం చేయకుండా ఉండాలా, క్రమంగా ఉండాలా, మాదిరిగా ఉండాలా, సాక్షిగా ఉండాలా, అనేకులు ప్రభు వైపు ఆకర్షించాలా, ఇదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఇది ఫలము అని చెప్తున్నాడు. కానీ ఈ ఫలానికి మనల్ని ఏం చెప్తున్నాడు, ఈ ఫలం కోసం మనం క్రీస్తులో ఉన్నామని, దేవుని విషయమే జీవం కలిగి ఉన్నామని, అది యేసు ప్రభు రక్తం వల్ల మనకు కలిగిందని ఎంచుకోమంటున్నాడు. అలా ఎంచుకోవాలంటే నేను ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఆ, మీరు తర్వాత దీన్ని స్టడీ చేయండి. అలా ఎంచుకోవాలంటే మనం అలా ఎంచుకునేటట్టు మనము వర్తమానాలు వినాల. అంటే కేవలం యాజకుడు పరలోకంలో ఉన్నాడు కదా, కాబట్టి మన పొజిషన్ కూడా పరలోకంలోనే ఉంది, యేసుక్రీస్తు రక్తం పరలోకంలో ఉంది కదా, మనం కూడా దేవుని ఎదుట ఉన్నాం అనేదే కాకుండా, అక్కడ క్రీస్తు ఉన్నాడని, ఆయన రక్తం ఉన్నదని, అక్కడ యాజకుడు ఉన్నాడని, మనం దేవుని సముఖంలో ఉన్నామని మనకు చెప్పే ఉపదేశకుడు కూడా ఉండాలి. అందుకని ఈ మాట చెప్పాడు. లాస్ట్ గా ఆ రెఫరెన్స్ మనం చదుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదుదాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఎస్, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉపదేశ సారం ఏంటంటే మంచి మనస్సాక్షి అన్నాడు. చూడండి, ఇక్కడ అంటే మనం యాజకుడు, ఇక్కడేమో ఉపదేశకుడు. యాజకుడు అక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఉపదేశకుడు యాజకుడు అక్కడ ఉన్నాడని మనకు చెప్పేవాడే ఉండాలి. కానీ ఇక్కడ ఉపదేశకుడు మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడున్న యాజకుడి మీద మనం మనసు పెట్టలేం. కాబట్టి మన మనస్సాక్షి బలహీనం అయిపోయింది. అప్పుడు మనం స్వాస్థ్యం పోగొట్టుకుంటాం. అయితే మనం ఏమని భ్రమపరచబడుతున్నాం నేటి దినాల్లో అంటే, ఉపదేశాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా భ్రమపరచబడుతున్నాం అంటే, మీరు గుడ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే ఆ పొజిషన్ కి మీరు రీచ్ అవుతారని చెప్తున్నారు. కానీ దైవిక వాక్య పద్ధతి ఏం చెప్తుందంటే, ప్రధాన యాజకుడు తెరలోపల ఉన్నాడు, మన యొక్క పౌరస్థితి అక్కడ ఉంది, మన నిరీక్షణ అక్కడ ఉండాలి, అక్కడ నుండి మనం జీవాన్ని పొందుకుంటాం, అక్కడి నుంచి మనం స్వాస్థ్యాన్ని పొందుకుంటాం. సో ఇది ఉపదేశకుడు చెప్పాలి. ఉపదేశకుడు ఇలా ఎప్పుడు చెప్పగలడంటే, మొదటి అధ్యాయం 3వ వచనంలో ఒక పదం ఉంది చూడండి, దాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. నేను నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో దీన్ని ఇంకా చెప్తున్న కొద్దీ మీరు అర్థం చేసుకోగలుగుతారు. 3వ వచనంలో 4వ వచనంలో ఒక మాట ఉంది, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. దీన్ని ఏమంటారంటే, ఫుట్ నోట్ లో అక్కడక్కడ మీరు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 2లో చదివినప్పుడు గృహ నిర్వాహకత్వము అని వ్రాయబడింది. గృహ నిర్వాహకత్వం అంటే ఏంటంటే సంఘానికి నియమించబడిన ఉపదేశం. సంఘం అంటే విశ్వాస గృహం. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు వేరు, సంఘం వేరు. ఇశ్రాయేలీలు యాజకుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్న గుడారంలో ఉన్నాడు, ఛాయలో సేవ చేశాడు. మన సంఘానికి సంబంధించిన ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? నిజస్వరూపంలో ఉన్నాడు, తెరలోపల ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. మరి వాళ్ళకి
సిన్ఫుల్ కాన్షియస్నెస్ ఉండి మనకి సిన్ఫుల్ కాన్షియస్నెస్ ఉంటే ఇక వాళ్ళకి మనకి తేడా ఏముంది? అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించిన సందేశం ఉపదేశకుడు విశ్వాస గృహంలో చెప్తే, వాళ్ళకి సంబంధించిన మెసేజ్ ఉపదేశకుడు విశ్వాస గృహంలో చెప్తే, అప్పుడు విశ్వాస యొక్క మనస్సాక్షి ఆనాటి ఇశ్రాయేలీని మనస్సాక్షి లాగా తయారైపోయింది. అప్పుడు వాళ్ళు స్వాస్థ్యం పొందలేదు, హెబ్రీ 4:8 ప్రకారం మనం కూడా స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి మీలో చాలా మంది ఇప్పటి వరకు మంచి జీవితం జీవించాలని, తద్వారా మనం పరలోకంలో స్థితిని పొందుతామని చాలా ప్రయత్నం చేసి ఉంటారు. కానీ ఈ మెసేజ్ విన్న తర్వాత మీరు ఒక ప్రార్థన చేయండి ఈ రోజు నుంచి. ప్రభువా, నేను జీవించే జీవితం ద్వారా పరలోకంలో స్థితి కాదు, యేసు ప్రభు రక్తం వలన ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళాడు కాబట్టి నౌ ఐ హ్యావ్ ద పొజిషన్ ఆఫ్ సన్. కుమారుని యొక్క స్థానము, కుమారుని యొక్క స్థితి, నిత్యమైన స్థానం నువ్వు నాకు ఇచ్చావు అని ఎంచుకుంటూ ప్రార్థన చేయండి. మీరు ఆశ్చర్యకరంగా, ఎందుకంటే ఫలం అంటే అది ఆశ్చర్యకరమైంది, ఆశ్చర్యకరంగా మీరు ఇంతకు ముందు ఎలా జీవించలేకపోయారో అంతకంటే ఎక్కువ పరిశుద్ధంగా, అంతకంటే ఎక్కువ మాదిరిగా మీరు జీవించగలుగుతారు. ఎందుకంటే ఇంతవరకు మీరు ఒకవేళ ఎలాగో మీ శక్తి ద్వారా కాపాడుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ స్వాస్థ్యం అంటే ఏంటంటే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడతాం. అందులో ఉన్న సంతోషము, ఎందుకు సంతోషంగా ఉంటామంటే మనం పరిశుద్ధంగా జీవిస్తాం కాబట్టి. ఎందుకు సంతోషంగా ఉంటామంటే చెడ్డ తలంపులను, ముఖ్యంగా ఈ పాపేచ్ఛలను జయించే జీవితము ప్రభు మనకు అందులో దయచేస్తాడు. కాబట్టి జయములోనే సంతోషం ఉంది, కాబట్టి విజయంలోనే ఆనందం ఉంది. ఆ విజయవంతమైన జీవితం మీరు అందరూ జీవించాలని, అలా జీవించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తంతో పరలోకంలో ప్రవేశించాడని, దేవుని కనబడుతున్నాడని మనం ఎంచుకోవాలని ఈ మాటలు నేను చెప్పి ముగిస్తున్నాను. ఇంకా వివరంగా ప్రభు మీకు చెప్తాడు. మీరు ప్రభు మీద మనసు పెట్టి ఈ మాటలు తలపోసుకొని ధ్యానం చేయండి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రభుకి మొదటిగా స్తోత్రం చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించి మీతో కలిసి దేవుని వాక్యాన్ని విని నేర్చుకొని ధ్యానం చేసే అవకాశం ఇచ్చిన మీ ప్రియులందరికీ, పెద్దలకి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే శాంపాల్ బ్రదర్ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ తలంపులు దీవించును గాక. ఒక మాట నేను ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత మీరు కంటిన్యూ చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. రక్షణ పొందటం, రక్షణ నిశ్చయత కలిగి ఉండటం, రక్షణ స్వాస్థ్యం పొందటం, రక్షణ ఆనందం కలిగి ఉండటం, ఈ 4 అనుభవాలు ఇక్కడ ఉన్న వారందరికీ అర్థమగినట్లు చేయండి. నా పాప జ్ఞప్తి గల మనస్సాక్షి అంటే ఏంటో, ఆ సిన్ఫుల్ కాన్షియస్నెస్ ఎంత ప్రమాదకరమైందో నానా వివరంగా మీరు తెలియచేయండి. ముఖ పరిచయం లేకపోయినా నాయన నీ వాక్యాన్ని బట్టి ఒకరినొకరు నాయన యోగ్యులుగా ఎంచుకొని ప్రేమించుకొని నన్ను ఇలా సహవాసం చేయడానికి మీరు ఇచ్చిన కృపణాలు, అందించిన మాటలు యేసు ప్రభు నామంలో ముద్రించండి, భద్రం చేయమని, స్థిరపరచమని, మా ముందున్న ప్రయాణంలో ఈ రాత్రి పరిచయాలు వాడుకోమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.